హలో ఫ్రెండ్స్. ఏపీ ఎంసెట్ అలాగే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి సీబీటీ ఎగ్జామినేషన్ డేట్, అలాగే ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి? ఇప్పటి నుంచి మనకి ఐపీతో పాటు ప్యారలల్‌గా ఎంసెట్‌కి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి రెగ్యులర్‌గా. సో, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంసెట్ వరకి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్ తరపున మీకు హెల్ప్ అయ్యే విధంగా పీవైక్యూస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాము. అది కూడా ఆన్లైన్‌లోనే. సో, కంప్లీట్‌గా వీడియో చూస్తే అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. సో, ఇప్పుడు మనకి ఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు? సో, జనరల్‌గా చూసుకుంటే టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. సో, టీఎస్ ఎంసెట్‌కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్. మే 10th నుంచి మే 15th వరకు టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి. మే 9th లేదా 10th. సో, 9th నుంచి 15th మధ్యలో కన్ఫర్మేషన్ అవుతుంది. ఈ 2 డేస్‌లో కన్ఫర్మేషన్ అవుతుంది డేట్స్. ఏపీ ఎంసెట్ కూడా మనకి టీఎస్ ఎంసెట్ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనకి ఏపీ ఎంసెట్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఈ సంవత్సరం ఎంసెట్ బోర్డు అంటే ఏపీ ఎంసెట్ బోర్డు వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసి దీని గురించి డిస్కస్ చేయాలి. సో, ఇంతవరకు ఆ మీటింగ్ కూడా వాళ్ళు కండక్ట్ చేయలేదు. సో, దానివల్ల ఎంసెట్ ఒకవేళ ఈ సంవత్సరం ఏపీ ఎంసెట్ లేట్ కావడానికి అవకాశం ఉంది. సో, ఎంత లేట్ అయినా ఒక 1 వీక్ లేట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మే లాస్ట్ వీక్ కల్లా ఏపీ ఎంసెట్ అనేది స్టార్ట్ అవుతుంది. మే 25th కానీ 26th అట్లా స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో, మరి మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఐపీఈకి ప్రిపేర్ అవుతున్నారు. సో, ఐపీఈకి ప్రిపేర్ అయితే ప్యారలల్‌గా ఎంసెట్‌కి ఎలా ప్రిపేర్ కావాలి? ఐపీఈకి ఏదైతే సిలబస్ ఉంటుందో మనకి ఎంసెట్‌కి కూడా అదే సిలబస్. కాబట్టి ఇప్పుడు మీరు ఎంసెట్‌కి ప్రిపేర్ కావాలి అని అంటే ఐపీఈ ఏదైతే ఉందో సో, ఐపీఈలో బేసిక్ స్టాండర్డ్‌గా ఉండాలి. సో, ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు మీరు చదువుతున్నారు కాబట్టి ఆ సెకండ్ ఇయర్ సిలబస్ ఏదైతే ఉందో ఐపీఈ చాప్టర్లు ఏవైతే ఉన్నాయో ఎంసెట్ కూడా అవే చాప్టర్స్ కాబట్టి సో, ఎంసెట్‌లో హై వెయిటేజ్ ఏదైతే చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్‌ని కొంచెం బేసిక్స్ అనేది గట్టిగా చదవండి. సపోజ్ ఇప్పుడు సొల్యూషన్స్ కెమిస్ట్రీ ఉందనుకోండి. ఆ సొల్యూషన్స్‌లో ఫార్ములాస్ మొలారిటీ అంటే ఏంటిది? నార్మాలిటీ అంటే ఏంటిది? మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటిది? సో, ఇలా వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు 2 మార్క్స్ క్వెషన్స్‌లో వెరీ షార్ట్ ఆన్సర్స్‌లో కూడా మీకు కవర్ అయిపోతాయి. సో, ఇలా ప్లాన్ చేసుకుంటా ఉండి చేయాలి. అలాగే మీకు ఫిజిక్స్‌లో అయినా కూడా ఏవైతే ఎంసెట్‌లో హై వెయిటేజ్ ఉన్నాయో ఆ చాప్టర్స్‌ని కొంచెం బేసిక్స్ అనేవి కొంచెం స్టాండర్డ్‌గా ఉండాలి. మ్యాథ్స్‌లో కూడా మ్యాథమెటిక్స్ కూడా ఫార్ములాస్ ఇట్లా అవన్నీ బేసిక్స్‌తో పాటు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్కువ చేయడానికి చేయాలి. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాప్టర్ వైస్‌గా ఏ చాప్టర్ వీక్ ఉన్నాం, ఏ చాప్టర్ స్ట్రాంగ్ ఉన్నాం, ఏ చాప్టర్‌లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయని తెలవాలంటే మీకు ఆన్లైన్‌లో అయితే ఈజీగా అయిపోతుంది. సో, అది ఆన్లైన్‌లో పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో, ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్‌కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ఆన్లైన్‌లో అప్డేట్ చేసాం. చాప్టర్ వైస్‌గా అప్డేట్ చేయడం జరిగింది. సో, అన్ని సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బైపీసీ వాళ్ళైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ క్వెషన్స్ అప్డేట్ చేయడానికి ఆ వెబ్‌సైట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ మాత్రమే మీ దగ్గర తీసుకొని మిగతా కంటెంట్ అంతా మీకు ఫ్రీగా ఇస్తున్నాము. సో, వెబ్‌సైట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటే వేలు కాదు. ఓన్లీ 99 రూపీసే. 99 రూపీస్‌కి మీకు ఎవ్వరు పీవైక్యూస్ అనేది ప్రొవైడ్ చేయరు. ఆన్లైన్‌లో కానీ ఎక్కడ కానీ మీకు మీరు ఆఫ్లైన్‌లో వెళ్ళి తీసుకోవాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది ఒక సబ్జెక్ట్‌కి మినిమంలో మినిమం 200 ఉంటుంది. సో, మీరు ఆన్లైన్‌లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఆన్లైన్‌లోనే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేస్తే మీకు ఎంసెట్ ఎగ్జామ్‌కి ఇంకా యూజ్ అవుతది. ఎక్కువ హెల్ప్ అవుతది. సో, టైమ్ కన్జ్యూమ్షన్ అనేది తగ్గిపోతది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఆన్లైన్‌లో కావాలనుకుంటే ప్లే స్టోర్‌లోకెళ్తే విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటది. సో, సెర్చ్ చేయండి ప్లే స్టోర్‌లోకెళ్తే విజన్ అప్డేట్ అనే యాప్ సెర్చ్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లోనే మీరు ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది ఆప్షన్ అయితే ఉంటది.